నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం నియోజకవర్గ ప్రజలకు మంచినీటి కష్టాలను కూడా తీర్చలేదంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే సురక్షితమైన మంచినీటిని గ్రామాల్లో అందిస్తున్నామంటూ వెల్లడి. ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రావి వెంకటేశ్వరరావు. గుడివాడ రాజకీయ చరిత్రలో రావి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుందని కొనియాడిన మంత్రులు, కూటమి నేతలు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు. యలవతి శ్రీనివాసరావు ప్యానెల్లో ఉన్న 14 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించిన ఎలక్షన్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం. గుడివాడలో తాగునీరు నాడు నేడు పేరుతో అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే వెనగండ్ల రాము తాగునీటి శాంపిల్ ప్రదర్శన పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఏం చేశారో తాగునీరు చూస్తే తెలుస్తోంది. గుడివాడ ప్రజలు 20 ఏళ్లుగా నరకం అనుభవించారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలకు మంచినీరు కూడా అందించలేకపోయారంటూ మండిపడ్డారు. గుడివాడలో పచ్చగా ఉన్న నీళ్లు మేము వచ్చాక స్వచ్ఛంగా మారాయి. తాగునీటి సమస్య గురించి చెప్పగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫిల్టర్ బ్లేడ్లు మార్చేందుకు చొరవ చూపి రక్షిత నీరు వచ్చేలా చూశారు. పవన్ కళ్యాణ్ చొరవకు గుడివాడ ప్రజల తరపున కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు నాయుడు సమన్వయంతో గుడివాడ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సభ ఎలా జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా సఖ్యతతోటి ప్రతి ప్రశ్నకి దీర్ఘంగా స్పష్టంగా ఈ చర్చలు అయితే కనుక పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే నేను ఇప్పుడు ప్రధానంగా వచ్చిన విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనటానికి అతి పెద్ద నిదర్శనం మా గుడివాడ నియోజకవర్గం కింద ఉంది. గత 20 ఏళ్లుగా నరకం చూసాం. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి ఈ ప్రజా సమస్యల మీద అస్సలు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా తాజా మాజీ పేరు చెప్తే ఒక్క గుడివాడే కాదు రాష్ట్రం మొత్తం గుండెలు మండుతాయి. సో పేరు మాత్రం వాడకుండా చూస్తూ ఉన్నాం. సో అలాంటి వ్యక్తి పరిపాలించి ఎంత నాశనం చేశాడో గుడివాడిని అనేది తెలుస్తూ ఉంది. ఎన్నో స్కాములు బయటకు వస్తూ ఉన్నాయి. రకరకాల స్కాములే కాకుండా అసలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని చెప్పుకున్నాను. నేను ఎలక్షన్ టైంలో తిరిగిన ప్రతిసారి నేను వీడియోస్ చేసుకుంటూ అందరికీ చూపిస్తూ ఉన్నా. మంచినీళ్ళు గుడివాడ నియోజకవర్గంలో తాగునీరు పరిస్థితి ఎలా ఉంది అంటే దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ఫిల్టర్లన్నీ పాడైపోయి చాలా సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు అనేవి మార్చకుండా గ్రామాల్లో మొత్తం డైరెక్ట్గా చెరువులోంచి నీళ్లు పైకెక్కిచ్చేసి అందరికీ పంపించేస్తున్న పరిస్థితి. ఇప్పుడు చూసారో మీరు, ఇంతకుముందు కూడా చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత దారుణంగా ఉంటాయో వాటర్. ఈ వాటరు అంటే మరి అక్కడి నుంచి చూస్తే తెల్లగా కనపడుతున్నట్టు ఉన్నాయి కానీ గ్రీన్గా ఉంటాయి. గుడివాడలో నేను అప్పుడు ఎలక్షన్ మొత్తం చెప్పా. గుడివాడలో ఏ ఊరు వెళ్ళినా కానీ కన్సిస్టెంట్గా ఉండేది ఒకటే, తాగునీరు గ్రీన్గా వస్తాయి. ఎందుకు అంటే చెరువు నుంచి డైరెక్ట్గా ఫిల్టర్ బెడ్లు వాడకుండా పంపించేసే పరిస్థితి ఉండదు. సో ఇదే పరిస్థితిని మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ స్టేజ్ మీదే ఈ వాటర్ బాటిలే చూపించారు. సార్ ఇది మా పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది సార్. మీరు ఒక్కసారి చూడాలంటే ఆయన వెంటనే స్పందించారు. అక్కడికక్కడే అదే స్పాట్లో స్పందించి నేను గుడివాడ వెళ్ళేలోపు ఆదేశాలు వచ్చేసినాయి. వాటర్ టెస్టింగ్ చేయించమని, అన్ని చోట్ల అన్ని గ్రామాల్లోనూ వాటర్ టెస్టింగ్ చేయించమని, వెంటనే దీనికి తగిన చర్యలు వెంటనే తీసుకోమని చెప్పేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ రావటం జరిగింది. టెస్ట్ రిజల్ట్స్ చూసి జనాలు అవాక్కయ్యారు. ఆయన ఇంకా తీవ్రంగా అప్సెట్ అయ్యారు. వెంటనే ఫిల్టర్ బెడ్లన్నీ మార్పించడానికి మాకు 43 గ్రామాల్లో ఒకేసారి ఫిల్టర్ బెడ్లు మార్చేయడానికి ఫండ్ శాంక్షన్ చేశారు. దాని పరిస్థితి చూసుకుంటే
ఇది ఫర్ ఎగ్జాంపుల్ వలివర్తిపాడు గ్రామంలోది. వలివర్తిపాడు గ్రామంలో వాటర్ ఇలా ఉండే, ఇప్పుడు వెంటనే చేసిన వెంటనే చూస్తున్నారు మీరు, ఇది తాగగలిగే పరిస్థితి ఉంది. ఓకే, ఎందుకంటే ఈ వాటర్ డైరెక్ట్గా ఇలాంటి వాటర్ వాడాల్సిన పరిస్థితులు నిజంగా అంటే ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారు అంటే, ఈ నీళ్లు కనీసం ఇదే నీళ్లు మంచినీళ్ళు ఎవరు తాగలేరు గ్యారంటీగా 100%. కానీ అట్లీస్ట్ స్నానం చేయడానికి ఏ వాడాలి? ఎందుకంటే మినరల్ వాటర్ తెచ్చుకుని స్నానం చేయలేరు కదా ఎవరైనా కానీ. అలాగే అంట్లు తోముకోవడానికి ఏ వాటర్ వాడాలి? ఇలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి గత 20 ఏళ్ళుగా. నిజంగా ప్రభుత్వం మారినందుకు ప్రజలంత బాధపడి ఎంత ఆనందపడుతున్నారు అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ సైదేపూడి అనే గ్రామంలో సంబంధించిన ఈ రెండు చూడండి మీరు ఏదైనా కానీ, సైదేపూడి గ్రామంలో. సో ఇదే కాకుండా ఇది గుంటాకోడూరు. ఈ గ్రామాలన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి నీళ్ళే వాడుతున్నాయి అంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డారు అనేది తెలుస్తుంది. ప్రభుత్వం రాగానే ఇది చేసినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేమంతా గుడివాడ నియోజకవర్గంలో ప్రజలందరూ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఆయన చూపిన శ్రద్ధకి, ఆయన చూపిన అంటే స్పందించే గుణం ఆయన దగ్గర ఉంటుంది అనేది మనకు అందరికీ తెలిసిందే. అంతటి స్పందన అంటే మామూలుగా ప్రజలు అంటే బాధపడుతున్నారు, మనం ఇలాంటి బాధ పడనవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆయన వెంటనే తీసుకున్న చర్యలు మాకు అందరికీ చాలా సంతోషదాయకం. ఆయనకి మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ, అలాగే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మొత్తం ఒకటిగా, కూటమి ప్రభుత్వం ఒకటిగా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ ఏమాత్రం పొరపచ్చాలు లేకుండా ఇక్కడ కూడా చూస్తున్నాము, మన అసెంబ్లీ లాబీల్లో కానీ అసెంబ్లీలో కానీ అందరం కలిసికట్టుగా ఒకటే అభివృద్ధి కింద ఎలా నడవాలి అని చెప్పేసి మేమంతా కలిసి నడుస్తూ ఉన్నాం. మాకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మొత్తం బీజేపీ వారు కూడా అందరూ కలిపి మమ్మల్ని మొన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా, చంద్రబాబు గారు విషయం ఇంకా 10 ఏళ్ళు, ఇంకా ఈ సంవత్సరం ఈసారి కాకుండా ఇంకా 10 ఏళ్ళ పాటు ఆయనే సీఎంగా ఉండాలి, మీరేం చేయాలో దానికోసం మేమంతా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయనకి అందుకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మనం ఇలాగే ప్రగతి బాటలో నడిచి మనం అంతా ముందుకు వెళ్తామని చెప్పేసి మన గుడివాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బాగుపడే రోజులు వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫిల్టర్ బెడ్లు గత 5 ఏళ్ళు అయితే కనుక ఒక్కసారి కూడా మార్చలేదు. ఈ ఫిల్టర్ బెడ్లు ఒక్కసారి కూడా టచ్ చేయాల. అంతకుముందు మన గవర్నమెంట్ ఉండగా 2014 to 19లో ఉండగా ఇతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా యంత్రాంగం చేసుకుంటూ పోతుంది కాబట్టి చాలా చోట్ల బాగాయండి, కొంతవరకు బాగానే ఉండే వాటర్. అది నిజంగా ఇది చూస్తే చాలా దారుణంగా ఉంటుందండి మనకి అసలు. అంటే మనకి ఇలాంటి వాటర్ ఇస్తా మనిషి ఎవరైనా కానీ ఇలాంటి వాటర్ వాడతా, నేను ఎమ్మెల్యేని, నేను ఇంతటోని నడిచెప్పుకోగలిగాడు అనేది నాకు అసలు ఎప్పుడు అర్థం కాదు. తోడగొడతాం, దమ్ముంటే రండి కథ, ఏదేదో సోదంతా చెప్తాడు. కానీ ఇది చేస్తే కదా మనిషిగా, ఎవరికైనా మనిషి కింద వాల్యూ ఉండేది. నీకు పక్కన జనాలందరూ బాధపడుతుంటే నేను ఇంతటోని నా దమ్ముంటేరా, దమ్ము ఎవరికి కావాలి దీంట్లో? ఇది చేయడానికి దమ్మేం అవసరంలా, ఓన్లీ ఒక వాటర్ బాటిల్ సరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి చూపిస్తే వాటర్ బాటిల్, ఖాళీ వాటర్ బాటిల్ చూపిస్తే పని అయిపోయింది. దీనికి దమ్ము ఎందుకండి? సో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అనే దానికి మాకు పైనుంచి కూడా చక్కగా చూపిస్తున్నారు. మేము దాన్ని ఫాలో అవుతూ మేము కూడా స్పష్టంగా ప్రజల కోసం అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నాం. సమస్య ఎదురుగుండా కనపడుతున్న సమస్య దృష్టికి వెళ్ళకుండా ఎలా ఉంటుందండి? ఎమ్మెల్యే నువ్వేం చేస్తావు? బేసిక్గా ఎవరైనా ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు వెళ్తావు, లేదంటే వెళ్ళినప్పుడు ఎదురుగుండా కనపడుతూనే ఉంటే ఎక్కడ చూసినా కానీ నీళ్ళేం వాడుతున్నారు ఏంటనేది తెలుసుకోకపోతే మరి ఇంక సమస్య దృష్టికి వెళ్ళేది ఏంటి? తను ఇంకేం చేసినట్టు? అదే మీకు చెప్తా ఉన్నాడు కదా నిమిషానికి ఒకసారి ఇంట్లో. అసలు నాకు నియోజకవర్గం మొత్తం తెలుసు. ఏదో కొత్తగా వచ్చినాడు అంటే నేను
బండి తాళం ఇచ్చి ఏదైనా ఊరు వెళ్ళి రమ్మంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకైతే ఊరంతా తెలుసని. ఊరంతా తెలిస్తే లాభమే ఉందండి. 20 ఏళ్ళ తర్వాత దారులు తెలుసుకున్న మహానుభావుడు. ఓకే, 20 ఏళ్ళు పట్టింది ఆయనకి దారులు తెలుసుకుంటాను, ఏ ఊరు ఎక్కడుందో తెలుసుకుంటానికి. అట్లాంటి మనిషి. సో స్పష్టత అనేది మనకి ప్రజలు ఏం చేస్తున్నారని ప్రతి వచ్చారు చెప్పవసరలా, చెప్పకుండా ఉండలేరు. ఈ నీళ్లు తాగితే ఎవడన్నా కంప్లైంట్ చేయకుండా ఉంటాడా? చెప్తారు, పట్టించుకోరు అంతే. మనం కాదు కదా తాగేది. గుడివాడ నియోజకవర్గంలో రెడ్ బుక్లు ఈ బుక్లు ఏం లేవండి ప్రస్తుతానికి. మనకు కావాల్సింది ఏదైనా కానీ. అయితే గుడివాడలో చాలా అరాచకాలు అయితే జరిగినాయి, అన్నీ బయటకు వస్తున్నాయి, మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే మన గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక 7 ఎకరాల భూమిని ఆక్రమణలో ఉన్న భూమిని తొలగించాం. అలాగే ఈవెన్ ఆ కన్వెన్షన్ ఒకటి ఉంది, ఆ కన్వెన్షన్లో కూడా ఇక్కడ గుడివాడలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి కొన్ని పనులు చేశారు. ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు ఒక ప్లాట్లు వేసేస్తారు, అమ్మేసిన తర్వాత ఆ మొత్తం ప్లాట్లన్నీ 22Aలో పెడతారు. ఇలా జరిగినాయి. అలాగే భీమేశ్వర ఆలయం అనే అతి పురాతనమైన ఆలయం ఉంది. ఆ ఆలయంలో అది వేణుగోపాల స్వామిని రెండింటి కలిపి దేవదాసి ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కూడా కబ్జా జరిగిన పరిస్థితి. అవన్నీ కూడా బయటకు తీస్తాం. ప్రతి ఒక్కటి మనం రియల్గా అన్నీ ఏదైనా కానీ బాబు గారు ఒకటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే పనే లేదనేది ఆయన ఉద్దేశం. ఆ ప్రకారం వెళ్తాం. థ్యాంక్ యూ. విజయవాడలో ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళుతున్న మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావుకు గుడివాడ కూటమి నేతలు భారీ ర్యాలీతో అభినందనలు తెలియజేయడం జరిగింది. టీడీపీ కార్యాలయం ప్రజావేదిక వద్ద నుండి వందలాధికారులతో వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించి రావి వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకు రావి వెంకటేశ్వరరావుకు గజమాలతో సత్కరించడం జరిగింది. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావారా.
ఆంధ్రప్రదేశ్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము, పలువురు ప్రజాప్రతినిధులు, అధికార ప్రముఖులు, కూటమి నేతల సమక్షంలో కార్పొరేషన్ చైర్మన్ గా రావి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా రావి వెంకటేశ్వరరావు దంపతులకు ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రాజకీయ ప్రముఖులు, మంత్రులు, శాసనసభ్యులు, కూటమి నేతలు పాల్గొని రావి వెంకటేశ్వరరావు చేసిన సేవలను కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అభినందన సభలో అన్నారు. కృష్ణా జిల్లా టీడీపీ రాజకీయ పునాదిలో రావి కుటుంబం ఒక పునాది అని ఆయన పేర్కొన్నారు. రైతులకు సహాయం అందించేలా నూతన గిడ్డంగులు నిర్మించాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా చెల్లించకుండా గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయటంలో రావి చేసిన కృషి ఎనలేదని రవీంద్ర కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు వలవనేని బాలశౌరి, కేశినేని చిన్ని, ఏపీఎస్సీఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధాప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, బోరగడ్డ వేదవ్యాస్, స్వామినేని ఉదయభాను, మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, టీడీపీ నేత నాగుల మీరా, పలువురు కూటమి నేతలు పాల్గొనడం జరిగింది. 15-30 నిమిషాల్లో ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ లోపుగానే రావి వెంకటేశ్వరరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం 5 గంటల 15 నిమిషాలకి సమయానికి జరిగేటువంటి పరిస్థితి కనుక దయచేసి మీ అందరూ ఇది ఒక మంచి సమయం. మన రావికి సముచితమైన స్థానం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పదవిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా రావి వెంకటేశ్వరరావు గారిని వారిని మీ యొక్క హర్షధన్యాల మధ్యన ఇప్పుడే ఆయన సంతకం చేస్తా ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున చేసి వారి యొక్క విజయవంతం కావాలని. జయ హో రావి వెంకటేశ్వరరావు, జయ హో రావి వెంకటేశ్వరరావు, జయ హో రావి వెంకటేశ్వరరావు, జయ హో రావి వెంకటేశ్వరరావు. వర్ధిల్లాలి రావి రాము నాయకత్వం, వర్ధిల్లాలి రావి రాము నాయకత్వం, వర్ధిల్లాలి రావి వెంకటేశ్వరరావు నాయకత్వం, వర్ధిల్లాలి వెనిగళ్ల రాము నాయకత్వం, వర్ధిల్లాలి వెనిగళ్ల రాము నాయకత్వం. జయ హో రావి వెంకటేశ్వరరావు, జయ హో రావి వెంకటేశ్వరరావు. విరాజో అధిపురుషః సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వద వసంతో అస్యాసీదా శైలాధిపయే వదైవదన్నః వృషభాద్రే దయచేసి ఈ బొకేలు శాలువాలన్నీ తర్వాత పెట్టుకుందామండి. చాలాసేపు ఉంటారు, మీ అందరితో కలిసే ఉంటారు. గెస్ట్లు వచ్చి వాళ్ళందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీ అందరినీ కలుస్తారు. రావి వెంకటేశ్వర మీ అందరినీ కలుస్తారు. దయచేసి ఎవరికి వాళ్ళే ముందు రావాలని ప్రయత్నం చేయబాకండి. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరో దీర్ఘమాయు శ్రియమేవావరుంధే శ్రీదేవాదే పునర్నివేద్యాః ఎవరు పైకి రావచ్చు దయచేసి. రావి వెంకటేశ్వరరావు గారిని సన్మానించుకోవడానికి సమయాన్ని ఇస్తారు. అప్పటిదాకా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బ్రాహ్మణో వై సర్వా దేవతాః
దేవతా తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ రా వెంకటేశ్వరరావు గారు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతు సేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా కోరుకుంటూ రా వెంకటేశ్వరరావు గారి నాయకత్వం. దయచేసి అందరూ కూడా కూర్చోవలసింది కోరుతున్నాం. సభా కార్యక్రమం హలో దయచేసి అందరూ కూర్చోవలసింది కోరుతున్నామండి. రావు వెంకటేశ్వరరావు గారిని సన్మానించాలండి. దారపరెడ్డి మణి గారు, మాదాల సునీత గారు, మీ అందరూ దయచేసి వెళ్ళాలి, మీ సీట్లలోకి వెళ్ళాలా. కూర్చోండి, ఇటు కూర్చోండి. ఎందుకండి, ఎందుకు అక్కడ ఉపయోగం ఏంటి? నడవండి, దయచేసి నడవండి అమ్మా, కూర్చోండి. స్టేజీ ముందు ఎవరు వద్దండి. మాజీ అధ్యక్షులు, ఇటీవల నూతనంగా రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారిని వేదిక మీదకి వెళ్ళమ్మ. బొమ్మని మోగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని రక్షించటం కోసం, ఈ రాష్ట్రాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడటం కోసం ఆయన పాదయాత్ర చేయటం, తర్వాత లోకేష్ బాబు గారు యువగాళం పాదయాత్ర చేయటం, ఒక తప్పుడు కేసులో, ఒక అసత్యపు కేసులో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటం, 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉంచటం, స్నానానికి వేడి నీళ్ళు ఇవ్వండిరా ఒక బకెట్ అంటే కూడా ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బందులు పెట్టడం, ప్రతి కార్యకర్త కూడా ఇది ఆఖరి యుద్ధం అనే రీతిలో పోరాటం చేయటం, ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావటం అని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నా. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఉన్నా. ఈనాటి నవయువకుడు, పెళ్లి కుమారుడు శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దురదృష్టం మైక్ సరిగా లేదు, సౌండ్ సిస్టమ్ సరిగా లేదు. నేను చాలా చెప్పాలనుకున్నాను, అవన్నీ మానేసి 2 నిమిషాలు చెబుతా. నా కారు లోపలికి వస్తుంటే జనమంతా క్రిక్కిరిస్తున్నారు బయట. ఇంకా రావి వెంకటేశ్వరరావు రాలేదేమోలే, సమావేశం మొదలవలేదేమోలే అనుకుంటూ వస్తే, హాల్లోకి వస్తే హాలు క్రిక్కిరిసిపోయింది. విపరీతంగా జనం ఉన్నారు. నేను అనుకున్నాను, రావి వెంకటేశ్వరరావు గారు మీకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు మీ పట్ల చాలా అభిమానాన్ని చూపిస్తున్నారు. నాకు ఊపిరి రావట్లేదు. నాకు మనం వింటున్న కుంతి విలాపం, ఎన్నో పద్య కావ్యాలు రాసిన మహానుభావుడు స్వర్గీయ కరుణశ్రీ జంధ్యాల పాపి శాస్త్రి గారు. మేమందరము తరగతి గదిలో క్లాసులో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు మాకు. ఒరేయ్, మీలో చచ్చిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఎంతమంది బ్రతుకుతారో చేతులు ఎత్తండి రా అన్నాడు ఆయన.
పిచ్చోడు ముసలాడికి ఏదో పిచ్చెక్కినట్టుంది. చచ్చిపోయిన తర్వాత ఎవర్రా బ్రతుకుతారు? మరణించిన తర్వాత ఎవర్రా బ్రతుకుతారు? మన ప్రాణం పోయిన తర్వాత ఎలా బ్రతుకుతారంటే, మాస్టారు ఎవరు బ్రతకరండి, చనిపోయిన తర్వాత బ్రతికే అవకాశం లేదండి అన్నారు. కానీ కొంతమంది బ్రతుకుతారు. ఆ రోజు మరణం ఈరోజు పదవితో సమానం. పదవి లేకపోయినా శ్రేయోభిలాషుల గుండెల్లో చిరంజీవిగా ఉన్న వ్యక్తి శ్రీ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి ఇట్రండి సార్. ఈయనే మనందరం అభిమానించే వెంకటేశ్వరరావు గారు. నిన్నటి వరకు ఈయనకు పదవి లేదు, కానీ కార్యకర్తల అభిమానం, శ్రేయోభిలాషుల అభిమానం, సోదరుల అభిమానం మెండుగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంత నేను 4-5 రోజుల నుంచి రోజు ఇదే పని. చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే వాళ్ళందరి సభకు నేను వెళ్తుండేవాడిని. కానీ ఇంతవరకు జరిగిన సభల్లో ఇంత ధీటుగా, ఇంత ధాటిగా, ఇంత గొప్పగా ప్రమాణ స్వీకార సభ జరిగింది లేదు. అది శ్రీ వెంకటేశ్వరరావు గారికే దక్కిందని చెప్పి కూడా తెలియచేస్తూ, ఆయనకి ఇప్పుడు వచ్చిన పదవి పెద్ద పదవి కాదు నా దృష్టిలో. ఆయనకి ఇది సరైన పదవి కాదు. ఆయన పార్టీకి, ఆయన కుటుంబం పార్టీకి చేసిన సేవలకి ఇంకా పెద్ద పదవి రావాలని, అది త్వరలోనే వస్తుందని ఆశిస్తూ, ఆ బిడ్డను పెద్దవాడిగా నేను దీవిస్తూ ఇంకా మంచి భవిష్యత్తు ఆయనకు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. అందరూ ఆత్రంగా ఉన్నారు. మన ఆల్రెడీ మన చైర్మన్ గారిని కలవడానికి ఆయన సో ఒక్కొక్క 5 minutes 10 minutesలో అందరం ఆయన్ని ఆలింగనం చేసుకుని మన గుడివాడ పెద్దన్నకి సరైన మర్యాద ఇద్దాం. రావి వెంకటేశ్వరరావు ఆ పేరు గుడివాడకి పెద్దన్న కింద పర్ఫెక్ట్గా సూట్ అవుతూ ఉంది. అవునా? ఫస్ట్లో మొదట్లో చంద్రబాబు గారు ఇద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఆయనతోనే, ఈడు తెంగరోడండి, ఈడు తెంగరోడు, ఈడితో మీరు ఆగలేరు అన్నాడు ఆయన. మీరెప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారు, ఒక్క 2 రోజులు నాతో కలిసి మాట్లాడి, నన్ను కళ్ళ నుంచి మాట్లాడి చూడండి, మీకే తెలుస్తుందని చెప్పా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ చెప్తున్నా, నేను ఆయనకి తమ్ముడిలానే ఉన్నాను. అవునా కాదా? ఎవరన్నా కాదనే వాళ్ళు ఎవరి నుండి చెప్పండి, చేతులు ఎత్తండి. రావి వెంకటేశ్వరరావు పెద్దనే, నేను ఆయన తమ్ముడిని. ఆయనకి సరైన గౌరవం ఇప్పుడు వచ్చింది. ఎర్లగడ్డ వెంకటరావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గన్నవరం శాసనసభ్యులు. సో అందరికీ నేను చెప్పదగింది ఒకటే, బేసిక్గా సరైన వ్యక్తికి సరైన పదవి ఇచ్చి మన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తుంది అని చెప్పేసి, కరెక్ట్ గౌరవం ఇస్తుంది అని చెప్పేసి దీని ద్వారానే తెలుస్తూ ఉంది. అలాగే మన ఎలక్షన్ టైంలో ఎంత బాగా ఓకే, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు సుభాష్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో వెల్లువలాగా సాగుతుంది. పెద్దలందరూ వచ్చి అన్నయ్యను ఈరోజు వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ
నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ చేసిన సోదర సోదరీమణులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా 1983 నుంచి మీరంతా మా కుటుంబంతో కలిసి ప్రయాణం చేశాం. మరీ 10 సంవత్సరాలు మొన్న జరిగిన 14 నుంచి 24 వరకు కూడా నాతో కలిసి ప్రయాణం చేసిన ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజు అనేక కష్టాలు చూసాం, విజయాలు చూసాం, నష్టాలు కూడా చూసాం, పోరాటాలు చేశాం. ఈ రోజున మనకి అధికారం వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనే ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా మన రాష్ట్రంలో భారీ ఎత్తున మెజార్టీ తెలుగుదేశం పార్టీకి మీరు అందించడం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీన్ని మనందరం కాపాడుకోవాలని బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు విజయం సాధించిన తర్వాత దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద, నాయకుల మీద ఉంది. ఆ విధంగా ముందుకెళ్తేనే భవిష్యత్తులో పార్టీ బలమైన పునాదులతో ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ వేరోజన్ కార్పొరేషన్ చైర్మన్గా నా మీద నమ్మకంతో ఈ రోజున అపాయింట్ చేయడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా న్యాయం చేస్తాను. అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో గిడ్డంగుల ఏర్పాట్లో కానీ రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నాం. ఈరోజు మీ అందరూ తెలుసు, వాళ్ళ గిడ్డంగుల ద్వారా రైతుకి సబ్సిడీ ద్వారా దాంట్లో ఉంచి పండించిన ఉత్పత్తిని నిల్వ చేసిన అవకాశం కల్పిస్తానికి నేను ప్రయత్నం చేస్తాను, తక్కువ ధరకి. అలాగే గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అందరూ కూడా చేసి పెడతామని మేము మాటిస్తున్నాం. అలాగే ఈరోజు టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని గిడ్డంగులు ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధిలో తీసుకెళ్తానికి సాయశక్తిగా కృషి చేస్తాను. నాకు ప్రధానమైన ధ్యేయం ఒకటే, ఈ స్టేట్ వేరోజన్ కార్పొరేషన్ని బలమైన శక్తిగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నా ఉద్దేశం. వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కోవాలి, దానికి బలమైన పునాదులు వేసి ఎంతోమంది నాయకులు ఉన్నారు, దానికి ముందు నడిపిస్తారని బాధ్యత తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాకి మేము అందరి సహకారం తీసుకుంటాం. మంత్రులు కానీ అదేవిధంగా అధికారులు కూడా నా సహకారం చేస్తే తప్పకుండా గిడ్డంగుల్ని ఓ బలమైన శక్తిగా, దాన్ని ఉత్పత్తిలో, దాని ఆదాయంలో కానీ అన్నీ పెంచే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తూ, నాకు మరొకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ తెలుసుకున్నాను. జై తెలుగుదేశం. చివరిగా వందన సమర్పణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారు చంద్రశేఖరరావు గారిని ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతా ఉన్నా. అందరూ లైన్గా ఉండాలి, అందరూ వెనక్కుని లైన్గా ఉండాలి. గుడివాడలో క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నెలకొల్పిన ఎన్టీఆర్ స్టేడియంలో నూతన పాలక వర్గానికి గాను నేడు ఎన్నికల ప్రక్రియను స్టేడియం ఎన్నికల అధికారి ఆర్డీఓ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ గా ఎలవతి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కిలార్పు రంగప్రసాద్ నిలబడగా వీరి కమిటీ సభ్యులు అట్లూరి భవానీ ప్రసాద్, గోగినేని వెంకటరత్నం, గుండెమెడ రాఘవేంద్రరావు, ముల్లూరి లక్ష్మణరావు, మాగంటి వీరభద్రరావు, ప్రవీణ్ జైన్, దుప్పలపూడి రవి, వల్లభనేని ప్రసాద్, పర్వతనేని రూపలావణ్య, పొట్లూరి వంశీ, నర్రా రత్నశేఖర్, అట్లూరి శ్రీదేవి తమ నామినేషన్ పత్రాలను ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్నికల అధికారి బాలసుబ్రహ్మణ్యానికి అందజేయడం జరిగింది.
గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారికి మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గుడివాడ నుండి కంకిపాడు వెళ్లే ప్రధాన రహదారిలో నిరసన ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కనీసం గుడివాడ ప్రధాన రహదారిని మరమ్మతులు నిర్వహించకపోవడం దారుణమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి ఆర్సీపీ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండ, ఆలూరి విజయ్ కుమార్, ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నుండి మానికొండ మీదుగా కంకిపాడు వెళ్ళే ఈ రోడ్డు గత 5 సంవత్సరాల నుంచి గోతులమయం అయ్యి అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం కూడా ఈ రోడ్లో జరిగినాయి. అయినా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుంటలు లేని రహదారులు మీరు చూస్తారని ఆయన ప్రకటించారు. కానీ ఇప్పటికి సుమారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఈ గుంటలను పూడ్చడానికి నిధులు కేటాయించామని చెబుతున్నారు. కానీ కాంట్రాక్టర్లు ఎవరు వచ్చి గుంటలు పూడ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం కానీ కల్పించుకుంటలేదు. కాబట్టి తక్షణం ఇప్పుడు ఇది గుడివాడలో మెయిన్ విజయవాడకి వెళ్ళే అమరావతికి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది. ఆ రోడ్లో కూడా గుడివాడ టౌన్లో కూడా ఈరోజు అనేక ప్రాంతాల్లో గుంటలు ఉన్నాయి. నెహ్రూ చౌక్ దగ్గర గుంట ఉంది, అలాగే మళ్ళీ ఇటు పోస్టల్ దగ్గర ఉంది. ఇక్కడ కూడా ఈ గుంట కూడా వర్షాలు వచ్చినప్పుడు అయితే బాగా ఇబ్బంది పడి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్లను కూడా తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ గుంటలన్నింటినీ పూడ్చాలి. గుంటలన్నా పూడిస్తే కొంతకాలం రోడ్లో ప్రయాణించడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే ఈ భారీ గోతుల్లో ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుడివాడ నుంచి వాయా మానికొండ మీదుగా విజయవాడకి వెళ్ళే రోడ్డు ఇది. ఇక్కడ నిత్యము అనేక మంది ప్రయాణికులు ఆటోలు కానీ బండ్ల మీద కానీ వెళ్తూ ఉంటారు. ఈ బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఈ గుంతలు తప్పించబోయి స్కిడ్లు అయి పడిపోవడం కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇప్పుడు 5 నెలలు అయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి ద్వారా ఏర్పడింది. కానీ రోడ్లు అనేది దాని మీద ఇంత కూడా ప్యాచ్ వర్కింగ్ కూడా చేయించలేదు. ఇంత దుస్థితిగా ఉన్న రోడ్ల మీద పడిపోతున్నా చూస్తూ వెళ్తున్నారే తప్పించి ఈ రోడ్లు బాగు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మటి ఈ రోడ్లన్నీ సరి చేయాలి. రోడ్ల మీద ఆవులు ఇవి కూడా చెత్త చెదరాలు వేయడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులతో ఇక్కడ రోడ్ల మీద అన్నిటి కూడా క్లీనింగ్ చేయించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు రోడ్లు మా పాలన బాగుండిద్దని చెప్పి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అధికారంలోకి వచ్చి కూడా 5-6 నెలలు అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రోడ్లు ఏమీ స్పందించని పరిస్థితి. నిత్యావసర ధరలు, రేట్లు, రోడ్డు ట్యాక్సులు ఇవన్నీ వసూలు చేయడంలో మాత్రం ప్రభుత్వం వసూలు చేసుకుంటూనే ఉంటుంది. కానీ రోడ్ల విషయాలకి బాగు చేసే విషయాల్లోకి వచ్చేసరికి బాగు చేయని పరిస్థితి. అదేమన్నా అంటే కొత్తగా వచ్చింది మా ప్రభుత్వం అన్నీ స్పందిస్తామని అంటున్నారు. ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయే వరకు కూడా మీరు స్పందిస్తూనే ఉంటారా అని ఈ రోజున అడుగుతూనే ఉన్నాం. గతంలో ఉన్నప్పుడు కూడా ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ 15వ సంవత్సరం రెండోసారి అధికారంలోకి కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడన్నా కానీ ఈ రోడ్లు బాగు చేయండి. మొన్న పాదయాత్ర చేసాం గుడివాడ కంకిపాడు రహదారి వెంటనే బాగు చేయాలని. కానీ ఇంతవరకు కూడా అది కూడా బాగు చేసింది అన్నది లేదు. మొన్న ఆర్టీసీ బస్సు కూడా గోతల మూలంగా వానపాముల దగ్గర బస్సు పడిపోయే దాంట్లో జనాలు కూడా పడిపోయి చనిపోయే ప్రమాదం జరిగింది. కానీ బాగుండి అక్కడ ప్రాణాలకి ప్రజలకి ఏమీ కాలేదు. ఆ రోడ్డు పదే బాగు చేయమన్నా కానీ ఈ ప్రభుత్వాలు స్పందిస్తల్లా. తక్షణమే ఈ ప్రభుత్వం ముందుగా ఈ రోడ్లు బాగు చేసి ప్రజల ప్రాణాలని కాపాడే బాధ్యత తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నేడు ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఎన్నికల్లో అపోజిషన్ నుండి ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో యలవతి శ్రీనివాసరావు వైస్ చైర్మన్ గా, కిలార్పు రంగాప్రసాద్ కోశాధికారిగా మరియు వీరి బోర్డు మెంబర్లు అయినటువంటి 14 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం
అధికారికంగా ప్రకటించడం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులను శాసనసభ్యులు వెనుగళ్ల రాము, మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు పూలమాలతో సత్కరించి అభినందించడం జరిగింది. తొలుత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నూతన కమిటీ సభ్యులు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నూతన ఎన్టీఆర్ కమిటీ పాలకవర్గ సభ్యులు గుడివాడలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఎన్టీఆర్ స్టేడియం నుండి ఎంతో మంది ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేసే విధంగా తమ పదవీ కాలంలో పని చేయాలని సూచించడం జరిగింది. అనంతరం గుడివాడ పట్టణ పౌర ప్రముఖులు మరియు కూటమి నేతలు నూతన పాలకవర్గ సభ్యులను అభినందించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించిన ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. ఈ నామినేషన్స్లో భాగంగా ఒక ప్యానల్కి సంబంధించి మాత్రమే ఎలవర్తి శ్రీనివాసరావు గారు మరియు వారి బృంద సభ్యులందరూ కూడా నామినేషన్స్ దాఖలు చేశారు. వారికి మీద పోటీకి ఎవరు కూడా నామినేషన్స్ దాఖలు చేయలేదు. సమయంలో తదుపరి స్క్రూటినీ నుండి కూడా అందరి నామినేషన్ కూడా ఆమోదించడం అయింది. అన్ని సక్రమంగా ఉండడంతో 3 గంటల వరకు కూడా విత్డ్రావల్ టైం ఉంది కాబట్టి విత్డ్రావల్ టైంలో కూడా ఎవరు కూడా విత్డ్రావల్స్ అవ్వలేదు. సో అందువలన ఎలవర్తి శ్రీనివాసరావు గారు ప్యానల్ వైస్ చైర్మన్ మరియు జాయింట్ సెక్రటరీ మరియు 12 మంది కుటుంబం అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలన్నీ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలియజేస్తారు. గుడివాడలో ఎక్కడా లేని విధంగా అన్న ఎన్టీ రామారావు గారు స్వయంగా కట్టిన స్టేడియం మనకి ఇక్కడ ఉండడం అదృష్టం. ఈ స్టేడియం ఎన్నికల్లో ఈ రోజు గెలిచిన మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి వారి కార్యవర్గం మొత్తానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గుడివాడలో మొట్టమొదటి కమిటీ. ఈ కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫునే కాదు, అసలు మామూలుగా అత్యంత ఇంపార్టెంట్ కమిటీగా ఉంది. గుడివాడ ప్రెస్టీజియస్ స్టేడియంని ఈ మధ్యకాలంలో కళ తగ్గిపోయి కనపడతా ఉంది స్టేడియం మొత్తం. ఈ కళని గత పూర్వ వైభవాన్ని గుడివాడ తీసుకొచ్చే దిశగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కమిటీ కూడా మంచిగా చాలా అందరూ అనుభవజ్ఞులు, డాక్టర్స్, రకరకాల వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఎన్నుకోవడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇది మనకి ఈ గుడివాడ స్టేడియం మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిందిగా కార్యవర్గాన్ని కోరుతా ఉన్నాను. మరొకసారి ఎన్నికైన ప్రతి కార్యవర్గ సభ్యులకి, అలాగే వైస్ చైర్మన్ కానీ జాయింట్ సెక్రటరీ గారు కానీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఎలక్షన్స్ జరుపుకోవడం జరిగింది. యునానిమస్గా సభ్యులందరూ కూడా నూతన కమిటీని ఎన్నుకోవడం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్టేడియం ఏర్పాటు తొలిసారిగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా గుడివాడ పట్టణానికి, గుడివాడలో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో యువతకి అన్ని అవకాశాలు కలగాలని చెప్పి ఆనాడు మంచి ఉద్దేశంతో స్టేడియం నిర్మించారు. గుడివాడలో అనేక మంది ప్రముఖులు దీంట్లో కమిటీగా ఫామ్ అయ్యి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశించారో అదేవిధంగా ఈ యొక్క స్టేడియం ఏర్పాటు చేసుకోవడం, ప్రతి 3 సంవత్సరాలకి నూతన కమిటీలు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తానే వచ్చినాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని కూడా స్టేట్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కూడా మొన్న ఈ మధ్యనే అనౌన్స్ అయింది. ఆయన సహకారంతో అనేక కార్యక్రమాలు, నాట్ ఓన్లీ క్రికెట్, ఈవెన్ అథ్లెటిక్స్ కూడా ఆయన కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. రాము ఆల్రెడీ వెనుగల రాము గారు ఆయనతో మాట్లాడి కొన్ని కార్యక్రమాలు డిస్కషన్ జరిగింది, కొంత ముందుకు వెళ్ళాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అథ్లెటిక్స్లో కానీ వేరే ఇతర భాగాల్లో కానీ ఏదో ఒకటి కొన్ని భాగాల్ని గుడివాడ పట్టణంలో ఈ స్టేడియం ఆధ్వర్యంలో నిర్మించబోతున్నాం. ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో యువతకి మంచి అవకాశం, భవిష్యత్తులో క్రీడా రంగంలో మెడల్స్ సాధించాలంటే దీంట్లో ఎంతో కష్టపడాలి.
దానికి స్టేడియం కమిటీ కూడా అంతా కూడా ప్రోత్సాహం చేస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గుడివాడ నియోజక ప్రజలు ప్రత్యేకంగా అదే చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. స్టేడియం సర్వీసెస్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి నూతనంగా ఎన్నికైన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. తెలుగు జాతి రోషాన్ని, పౌరుషాన్ని, కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయుడు, మహోన్నత వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. అటువంటి మహోన్నత వ్యక్తి మన గుడివాడ వాసి అవటం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి మట్టిలో మాణిక్యాలని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గుడివాడకి ఇవ్వడం జరిగింది. ఆ రోజున అప్పటి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రావి శోభనాద్రి చౌదరి గారు, అట్లాగే అసోసియేట్ చైర్మన్గా ఉన్నటువంటి పర్వతనేని జగన్మోహన్ రావు ఎంతో కష్టపడి ఈ స్టేడియం నిర్మాణంలో వారు ఎంతో కృషి అనలేంది. ఆ తర్వాత కాలంలో డాక్టర్ పొట్లూరి గంగాధరరావు గారు కానీ, బొప్పన బాపినేని ప్రసాద్ గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు, కటారి శ్రీనివాసరావు గారు, అనేక మంది పెద్దలు ఈ స్టేడియం అత్యున్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళడానికి కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడంలో కానీ ఈ స్టేడియం దోహదపడే విధంగా కృషి చేశారు. గతంలోనే నేను యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్గా ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్గా పనిచేశాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పనిచేశాను. మరలా ఈ రోజున ఈ క్రీడా ప్రాంగణాన్ని గతంలో ఏ విధంగా అయితే వైభవంగా ఉందో అటువంటి వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ఈరోజు కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడంలో గౌరవనీయులు గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు, అలాగే రావి వెంకటేశ్వరరావు ఈ రోజున మమ్మల్ని అందరూ ఎన్నికయ్యేటట్టు చేయడం జరిగింది. ఈరోజు నేను వైస్ చైర్మన్గా, అట్లాగే సోదరుడు రంగప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీగా, అనేక మంది పెద్దలు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా ఎన్నికైన వాళ్ళలో కూడా ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, 2-3 సార్లు చేసిన వాళ్ళు. మేమందరం కూడా కలిసికట్టుగా రాబోయే కాలం 3 సంవత్సరాలు కూడా ఎన్టీఆర్ స్టేడియం ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక తలమానికంగా ఉండే విధంగా తయారు చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మేము తప్పనిసరిగా తీసుకుంటాం. అట్లాగే మన అదృష్టం ఏంటంటే రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోని క్రీడల్లో అత్యున్నతమైనటువంటి పదవిలో మన శాసనసభ్యుడు వెనిగళ్ల రాము గారిని చూడబోతా ఉన్నాం. ఆయన ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఖచ్చితంగా మరిన్ని మైలురాళ్లను దాటుతుంది. తప్పనిసరిగా క్రీడా క్యాలెండర్ కూడా లాస్ట్ 3 ఇయర్స్ కూడా సరిగ్గా జరగల. ప్రతి ఇయర్ క్యాలెండర్ని, స్పోర్ట్స్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారం ఈవెంట్స్ చేసుకుంటా వెళతా ఉండేవాళ్ళం. మరి అవన్నీ కూడా రెగ్యులేట్ చేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎన్టీఆర్ స్టేడియం కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింప చేయడానికి మా శక్తి వంచన లేకుండా మా కమిటీ అంతా కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మేము బాగా పనిచేస్తామని, మన గుడివాడ పట్టణానికి అట్లాగే క్రీడా ప్రాంగణానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని నమ్మి బాధ్యతలు అప్పచెప్పినటువంటి శాసనసభ్యుడు వెనిగండ్ల రాము గారు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం నియోజకవర్గ ప్రజలకు మంచినీటి కష్టాలను కూడా తీర్చలేదంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే సురక్షితమైన మంచినీటిని గ్రామాల్లో అందిస్తున్నామంటూ వెల్లడి. ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రావి వెంకటేశ్వరరావు. గుడివాడ రాజకీయ చరిత్రలో రావి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుందని కొనియాడిన మంత్రులు, కూటమి నేతలు. ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు. యలవతి శ్రీనివాసరావు ప్యానెల్లో ఉన్న 14 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించిన ఎలక్షన్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం.
ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.